సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ ప్రభు గారు నమస్తే సార్. నమస్తే అండి విష్ణు గారు. సార్ ప్రభు గారు వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో ప్రభు గారు ఏంటి డిజిటల్ గోల్డ్ కి సంబంధించి సెబీ కాస్త కన్నెర్ర చేసింది. చాలా రోజుల తర్వాత డిజిటల్ గోల్డ్లో ఈ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు, అక్కడ కానీ నష్టాలు వస్తే మాకు ఎటువంటి సంబంధం లేదు, అవి మా నియంత్రణలోకి కానీ పరిధిలోకి కానీ రావంటూ కూడా స్పష్టమైన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్, వాట్ నెక్స్ట్ విత్ ద డిజిటల్ అండ్ ఈ గోల్డ్? అంటే గోల్డ్ బాగా పెరుగుతున్నప్పుడు ఇట్లాంటి మామూలు ఏదైనా ఒక ప్రోడక్ట్ బాగా పెరుగుతున్నప్పుడు దాంట్లో కొన్ని డిస్క్రిపెన్సీస్ వస్తుంటాయి. సో మన ఇన్వెస్టర్ అనేది అది కరెక్టా కాదా, డిజిటల్ గోల్డ్ పెట్టచ్చా లేదా, ఇది సెబీ సీతకన్ను ఉందా లేదా, ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఎవరిని అడగాలి? ఇప్పుడు ఆన్లైన్ లో డిజిటల్ గోల్డ్ ఎవరు పడితే వాళ్ళు చేస్తున్నారు. గోల్డ్ తీసుకున్నాం బానే ఉంది, మళ్ళీ తీసుకోవడానికి ప్రయత్నించండి, డబ్బులు వస్తాయా? ఇప్పుడు పెట్టడానికి తీసుకుంటోంది, రివర్స్ డబ్బులు వస్తాయా? అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ రాదు, ఇంకా ఓన్లీ వన్ వే, అటు పోవటమే, ఇటు వచ్చేది లే. ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ లో చాలా యాప్లు చూసాం కదా, ఫిన్టెక్ గా చాలా యాప్లు వస్తున్నాయి. దయచేసి అట్లాంటి ఈ గోల్డ్ కానీ యాప్లు కానీ ఇట్లాంటి పోదు. ఈవెన్ మోతీలాల్ యాప్ కూడా డూప్లికేట్ చేశారు ఈ మధ్య. సో చాలా మంది దాంట్లో కూడా మోతీలాల్ బ్రాండ్ చూసి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, తర్వాత తీద్దామంటే రూపాయి రాలేదు, 10 లక్షలు పెడితే రూపాయి రాలేదు. అంటే ఇప్పుడు డిజిటల్ గా వచ్చేటలకి పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు సెబీ నియంత్రణ ఉందా, సెబీ రిజిస్ట్రేషన్ ఉందా, వాళ్ళు అమ్మేవాళ్ళు కరెక్టా కాదా, ఆన్లైన్ లో వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏదో బాగా పెరుగుతోంది, వాళ్ళు పెట్టేశారు కాబట్టి వాళ్ళు డబ్బులు వచ్చినాయి, మనం కూడా పెట్టేస్తాం, ఎక్కడో చాడు కొంత తొందర హరిబరిగా ఈ పెరుగుతున్న టైంలో అనేది తప్పు, 100% తప్పు. ఈ ఫోన్ పేలు, జీపేలు దాంట్లో కూడా అన్ని వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఫోన్ పేలో వచ్చినాయి అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్, సెక్యూరిటీస్ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు సెబీలో, చేసిన వాళ్ళకి పర్వాలేదు. మీరు డిజిటల్ గోల్డ్ ఆన్లైన్ సపరేట్ ఉన్నాయి, అలాంటివి వద్దంట నేను ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇప్పుడు క్రిప్టో ఉంది, ఆన్లైన్ చేస్తున్నారు, ఇప్పుడు బాగా పెరుగుతుందని విపరీతంగా పెట్టినప్పుడు తీసుకోవాలంటే రూపాయి కూడా రావట్లేదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు, వెళ్ళి అసలు ఎవరిని అడుగుతారు, ఏం చేస్తారు? డిజిటల్ గోల్డ్ లో పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసినాక సో పెరిగింది అనుకుందాం, అది డబ్బులు తీసుకుందాం అంటే రావాలి కదా, మన చేతికి ప్రాఫిట్స్ అనేది రావాలి కదా, అసలే క్యాపిటల్ మనకి వెనక్కి రావాలి కదా. ఆ సెక్యూరిటీ లేనప్పుడు, సెబీ సీతకన్ను లేనప్పుడు, డెరివేటివ్స్ లో ఉన్నప్పుడే వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది. డెరివేటివ్స్ వాటిలో ఉన్నప్పుడే, లేదు అక్కడ లిస్టెడ్ లేనప్పుడు వాళ్ళ కంట్రోల్ ఎలా ఉంటుంది? అవుట్ ఆఫ్ ది కంట్రోల్ ఉంటుంది. అప్పుడు ఎవరిని అడుగుతారు? ఇన్వెస్టర్స్ అనేది ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఇట్లా మార్కెట్ బాగా ఇదవుతున్నప్పుడు, గోల్డ్ బాగా పెరుగుతున్నప్పుడు ఇమ్మీడియట్ గా మనం కూడా కొనుక్కుందాం, ఆన్లైన్ లో ఇంటిలో నుంచి బయటికి వెళ్లకుండా యాప్ లో చూసుకొని ఇంట్లో కూర్చొని కొనుక్కుందాం అనే ఉద్దేశం చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే బాగా గూగుల్ తల్లి చేతిలో ఉంది, అన్ని ప్రతిదీ ఇంటికి వస్తున్నాయి, తలుపు కొట్టి డోర్ ఇంట్లోకి వచ్చేస్తున్నాయి, మనం బయటికి వెళ్ళి తెచ్చుకోకుండా. కానీ అవి సెలెక్ట్ చేసేటప్పుడు కరెక్ట్ వేలో సెలెక్ట్ చేసుకోండి. రాంగ్ స్టెప్ వేసామా హార్డ్ ఎర్న్ మనీ పోతుంది, మళ్ళీ సంపాదించుకోవాలి, కష్టపడి సంపాదించాలి. ఏదో చిన్న అమౌంట్ 5,000 10,000 పోయిందంటే ఓకే, మనం తట్టుకోగలం. అదే తట్టుకోలేని లాస్ వచ్చింది అనుకోండి, పరిస్థితి ఏంటి? ఫ్యామిలీ రోడ్డు మీద ఉంటుంది. ఇట్లాంటివి అసలు చేయొద్దు. అందుకే సెబీ స్ట్రింజెంట్ రూల్స్ తీసుకుంది. డెఫినెట్ గా ఇది మంచి తరుణం, ఇన్వెస్టర్స్ కి నష్టపోకుండా ఉండటానికి సెబీ తీసుకున్న నిర్ణయం ఇది సరైన నిర్ణయం. డెఫినెట్ గా ఇంకా ముందే చెప్పాల్సింది సెబీ, ఇంకా ముందే డిజిటల్ గోల్డ్ ఆపేయాల్సింది. సో ఎందుకంటే గవర్నమెంట్ నుంచి కొనుక్కోవాలంటే ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఆ ప్లాట్ఫామ్ నుంచే కొనుక్కోవాలి, లేదా బయట షాపుల్లో వాటిలో ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు. మనకి పర్ఫెక్ట్ గవర్నమెంట్ నుంచి కొన్నప్పుడు ఫలానిది అన్నప్పుడు ఆ క్యారెక్టర్సే ఉంటాయి. మీరు షాప్ లో కొన్నప్పుడు పర్ఫెక్ట్ చెప్పగలరా? 24 క్యారెక్టర్స్ ఇది 19 క్యారెక్టర్స్ అని చెప్పగలరా? మనం ఏం చెప్పలేము, వాళ్ళు చెప్పిందే విధం కదా. అదే గవర్నమెంట్ సైట్ లో కొనుక్కుంటే పక్కాగా ఎంత క్యారెక్టర్స్ ఉన్నాయో అంత క్యారెక్టర్స్ కరెక్ట్ గా ఉంటుంది. సో అది మనకి అథెంటిక్ అనుకోవచ్చు ఒక రకంగా. సో అలాంటి సైట్ లోనే కొనండి ఎట్టి పరిస్థితుల్లో. ఇది ఆన్లైన్ ఈజీగా ఉంది, యాప్ మన దగ్గర ఉంది, మన ఫోన్ డిజిటల్ ఫోన్ మన దగ్గర ఉందని కొన్నామో ఏదైనా జరిగిందంటే మళ్ళీ పాము పట్టంలో ఉన్న ఇది మొదటి స్టేజ్కి వచ్చేస్తాం. దయచేసి ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొన్ని కంపల్సరీగా స్ట్రింజెంట్ గా ఒక డిసిషన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇలాంటి ఈ గోల్డ్
లేకపోతే అట్లాంటి వాటికి వెళ్ళొద్దు. మీకు గోల్డ్ పెట్టాలనుకున్నప్పుడు ఈటీఎఫ్స్ ఉన్నాయి, గోల్డ్ ఈజీఆర్స్ ఉన్నాయి, వాటిల్లో పెట్టండి. మ్యూచువల్ ఫండ్స్ వాటి ఈటీఎఫ్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, వాటిల్లో పెట్టండి. అప్పుడు లాంగ్ టర్మ్ మినిమం 5 years ఏ ఫండ్ లో ఉన్నా, ఏ గోల్డ్ ఫండ్ లో ఉన్నా మీకు 5 years ఉంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ఎందుకంటే కొన్ని మామూలుగా వచ్చేదానికంటే అక్కడ కొన్ని డివిడెండ్ కూడా ఉంటుంది కదా. సో అట్లాంటిది అదర్ కొంత గోల్డ్ పర్సంటేజ్, కొంత వేరే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా పెడతారు కాబట్టి ఇంట్రెస్ట్ కూడా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని తీసుకెళ్లి ఎవరో తెలియనో ఎవరికో పెట్టారు, అనాథరైజ్డ్ ఆథరైజ్ లేనివై ఇట్లాంటి వాటిలో పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుంది. సో మొత్తానికి వినియోగదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్థిక నేరాలకు, సైబర్ నేరాలకు వినియోగదారులు బలి కాకుండా రేపు ఏదన్నా నష్టం వచ్చాక మరి నెత్తినోరు బాదుకునే చర్యలు ఉంటాయి కాబట్టి ముందుగానే నష్ట నివారణ చేస్తున్నారు. నష్ట నివారణ కోసం నష్టం చేస్తున్నా రాకుండా, నష్టాలు రాకుండా. ఏదేమైనా ఇప్పుడు తట్టుకోగలిగిన నష్టం వస్తే పర్వాలేదండి. ఫ్యామిలీకి తట్టుకోలేని ఎక్కువ పర్సంటేజ్ నష్టం వస్తే పరిస్థితి ఏంటి? ఆ అప్పు కట్టడానికి జీవితాంతం సరిపోద్ది. సో ఉన్నప్పుడు సంపాదించిన మొత్తం దాంట్లో పెట్టి మళ్ళీ మొత్తం పోయింది అనుకోండి, వెనక్కి రాలేదు అంటే పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళని పనిష్మెంట్ చేయడానికి కూడా ఎవరు ఉండరు, అక్కడ ఎవరు దొరకరు. సో అది చాలా ఇబ్బంది కదా. సో అలాంటిది డిజిటల్ లో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ కూడా కొన్ని స్టాండర్డ్ గా ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి. సెబీ రిజిస్టర్డ్, సెబీ ముద్ర ఉన్నాయే సెలెక్ట్ చేయండి, వేరేది ఏది కూడా సెలెక్ట్ చేయొద్దు. అది మీకు ఏదైనా కొనుక్కోండి, షాపులో కొనుక్కోండి. మీరు షాపులో కొంటే అక్కడ మనకు తెలుస్తుంది కాబట్టి. లేదు ఆన్లైన్ గవర్నమెంట్ సైట్ లో తీసుకుంటే గవర్నమెంట్ సైట్ లో తీసుకోవాలి. ఇట్లాంటివన్నీ పాటిస్తేనే బెస్ట్. ఎందుకంటే మధ్యతరగతి, ఇండియాలో మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ. సో అట్లాంటిది ఏదైనా దెబ్బతింటే దిగువ తరగతి వెళ్ళిపోవాలా, కిందకి వెళ్ళిపోవాలి. అసలు మళ్ళీ జీవితాంతం ఉద్యోగం చేయాలా. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక 20 ఏళ్ళు ఉద్యోగం చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు.